నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. కోట్లాది మంది హిందువుల కళ నెరవేరుతున్న వేళ, ఆ రాముడు విగ్రహ రూపంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్న వేళ, జనవరి 22 బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది అయోధ్యాపురిలో. అయితే ప్రతి హిందువు కూడా ఎంతో ఉద్విగ్నభరితంగా మనస్సు ఉప్పొంగుతున్న పరిస్థితుల నుంచి ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను ఉన్న సమయంలోనే ఆ రాముడి విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరగడం అనేది ప్రతి హిందువు కూడా ఆశ్చర్యచకితులుగా ఉన్న వేళ, నమ్మలేని పరిస్థితి. మరి నేను స్వయంగా ఈ యొక్క తంతును చూస్తున్నానా అంటూ ఆ కళ నిజమైన వేళను పూర్తిగా సంభ్రమాశ్చర్యాలతోటి సంబరాల్లో మునిగి తేలుతున్నాడు ప్రతి హిందువు కూడా. మరి నిజంగా అలాంటి తరుణమే. మరోవైపు భవిష్యత్తు నిర్మాణం కూడా గొప్పగా ఉండబోతోంది. ఎందుకంటే రాముడు ఆదర్శప్రాయుడు. అటువంటి ఆదర్శప్రాయుడైన రాముడు ఈరోజు అయోధ్యలో తిష్టవేసుకొని ఉంటే భారతదేశ భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు కూడా బంగారుమయంగా, ఆదర్శప్రాయంగా మారబోతుంది. ప్రపంచానికి మనం నిజంగానే విశ్వగురువుగా ఉండడంలో ఎటువంటి సందేహం ఉండబోదు రాబోయే రోజుల్లో అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మన భవిష్యత్తు కూడా బంగారుమయంగా మారుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇటు ఈ యొక్క అయోధ్యాపురిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్న సందర్భం కనబడుతోంది. అంటే అక్కడ ఆలయం పూర్తి కాకముందే విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోందని ఒకవైపు, మరోవైపు మమ్మల్ని పిలవలేదు, కొంతమందిని ఆహ్వానించలేదు, ఇది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఈవెంట్ లాగా అంటూ పొలిటికల్గా కొంత వ్యంగ్యాస్త్రాలు సంధించే పరిస్థితి కనబడుతోంది. మరికొంతమంది శంకరాచార్యులకు తెలిసినంత కంటే ఎక్కువగా ప్రధాని మోదీకి తెలుసా, ఆయన చేతుల మీదుగా జరగడం ఏంటి అంటూ రకరకాల విమర్శలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఆ ముహూర్త బలం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎటువంటి ముహూర్తంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది, ఆ ముహూర్తం యొక్క విశిష్టత ఏ విధంగా ఉంది, దేనికి అనుసంధానంగా ఉంది అనేది కూడా మనం చూద్దాం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అన్ని మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు, వారు స్టూడియోస్లో అందుబాటులో ఉన్నారు. సిద్ధాంతి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం. సో ముందుగా అంటే ఈ యొక్క బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జనవరి 22 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది తనకు సంబంధించిన ఎటువంటి క్రతువుగా దీన్ని అర్థం చేసుకోవాలి? శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. యావత్ ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి మానవాళందరికీ కూడా పండుగ రోజులు ఈ యొక్క అయోధ్యాపురిలో జరుగుతున్నటువంటి ఈ ప్రతిష్ఠ ఏదైతే ఉందో జగత్ ప్రతిష్టాపూర్వకమైనటువంటిది కనుక ఆ రాముల వారి యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అనేక విధమైనటువంటి ఆటంకాలు కలుగుతూ కలియుగంలో ఒక సామెత అనేటువంటిది ఉండేది. కృతయుగంలో ఏదైనా శుభకార్యం వారు చెయ్యాలని సంకల్పం చేసుకుంటే చాలు, ఇది ఇట్టే నెరవేరుతుంది. కలియుగానికి వచ్చేసరికి యుగాంతర ధర్మాల్లో కృతత్రేతా ద్వాపర కలియుగానికి 4వ యుగానికి వచ్చేసరికి ఏది విస్తరి తిరుగుబాటయింది. ఏమిటి అని అంటే చెడు సంకల్పం చేసుకుంటే అది నెరవేరుతుంది, కానీ మంచికి మాత్రము అనేక విధమైనటువంటి ఆటంకాలు మనం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాం. అదేమిటి? అయోధ్య అనేటువంటిది ఎవరిది? అది అక్కడ ఎవరు ఉండేవారు? దుర్మార్గులైనటువంటి వారు ఎట్లా దండయాత్ర చేశారు, ఎట్లా ఆక్రమించుకున్నారు, నా ఇంటిని వచ్చేసి నన్ను కొల్లగొట్టేసి అది నా ఇల్లు అనేటువంటి విధంగా ఇతరులు ఎట్లా అయితే నాపైనే దండయాత్రకు వచ్చినటువంటి స్థితులు ఉన్నాయో, ఇక్కడ అయోధ్యాపురి పైన కూడా రాముల వారి పైన కూడా ఆ విధమైనటువంటి విషయాలు చూస్తారు. మరి కలియుగ ధర్మపూరితమైనటువంటి అంశాల్లో 500 సంవత్సరాలుగా ఈ యొక్క శుభకార్యం కోసము పడుతున్నటువంటి కష్టాలెన్నో, దానికి వస్తున్న ఆటంకాలెన్నో. ఆటంకాల పూరితమైనటువంటి అంశాల్లో ఇక వట్టి కార్యానికే, ఏదో శుభకార్యానికే కొంత ఆటంకాలని చెప్పానే,
రామకార్యానికి ఆటంకాలు ఎక్కువగా అని. ఓకే. ఇక్కడ శ్రేయాంసి బహువిజ్ఞాని అని, ఏదైతే మంచి కార్యం ఉందో దానికి అనేక విధమైన విఘ్నాలు అని. నాకు మీకు వ్యక్తిగతమైనటువంటి శుభకార్యం అయితేనే దానికి, మనకు సంబంధించినటువంటి కార్యాలైతేనే దానికి విఘ్నాలు కలుగుతాయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పా. ఇక్కడ రాముడు అని అంటే రామాయణము, రామస్య ఆయనము అని, ఆ ఇతరులకు దారి చూపేటువంటి దేవత, ధర్మదేవత. ఆయనకు ఇంకా కూడా ఎక్కువ ఆటంకాలు ఉంటాయి కదా, ఎందుకంటే ఇది లోక కళ్యాణార్థం అయ్యేటువంటి ప్రతిష్ట. ఇది ఆ విధమైనటువంటి ప్రతిష్టకు ఆటంకాలు చాలా సహజమైనటువంటి అంశాలే. ఆయన యజ్ఞయాగాదులు చేసేటువంటి సందర్భంలోనే కూడా రాక్షసులు అనేక విధమైన ఆటంకాలు చేశారు. భూత ప్రేత పిశాచాలు కూడా అనేక రూపాల్లో వచ్చాయి. వాళ్ళు ఆ రూపకంగా ఉన్నారు. అప్పుడు ఆ వారి యొక్క అవతారం అది. ఈ అవతారము మార్చి వేరే విధమైనటువంటి రూపకంగా ఇప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు. అది పార్టీ రూపకంగానే అనుకోండి, చాలా సంవత్సరాల పాటు రాజకీయ రూపమే అనుకోండి. నేను పీఠాధిపతిని చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఒక పీఠాధిపతినా అనేటువంటి మన స్థాయి అనేటువంటి విషయంగా కూడా అనొచ్చు మీరు. ఇందాక అన్నారు శంకర భగవత్పాదుల వారి స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాల నుంచి కూడా ఆ విధమైనటువంటి వారు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారంటే, చతురామ్నాయ పీఠాల్లో 3 పీఠాలు విషయాన్ని పరిశీలన చేసి, ఆ యొక్క ముహూర్త విషయాన్ని సంపూర్ణంగా పరిశీలన చేసి, ఏదైతే చిన్న కామెంట్స్ వారు అసలు విషయంగా ఎవరు చేయలేదో, స్వామి వారు చెయ్యక మిగతా వారు చేశారో, ఇప్పుడు స్వాములే వచ్చి శృంగేరి స్వామి వారు వారే చెప్పుకున్నారు, ఈ పరిపూర్ణంగా సుశాస్త్రబద్ధంగా ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నది కనుక దీన్ని మేము సంపూర్ణంగా సమ్మతిస్తూ ఉన్నాము అని. ఒక పీఠం అనేటువంటిది కాదంటూ ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క పీఠాధిపతులకు చతురామ్నాయ పీఠాల కిందనే హిందూ ధర్మం మొత్తము కూడా యావత్ ధర్మం ఉంది అని. వాళ్ళు దశ దిశలు అంటే 4 దిశలకు అధిపతులు వాళ్ళే, 4 వేదాలకు శాస్త్రాలకు అధిపతులు వాళ్ళే అధిపతులైనప్పుడు ఎవరైతే ఆ యొక్క ముహూర్తాన్ని పెట్టారో వారందరినీ కూడా పిలిపించి, ఈరోజు అనౌన్స్ చేస్తున్న అంశం కాదే అది, ఎప్పుడో చెప్తున్నటువంటి స్థితి. 1929లో దాని యొక్క ప్లానింగ్ అనేటువంటిది వచ్చింది. అటు తర్వాత ఈ యొక్క ముహూర్తం ఏదైతే ఉందో ఎప్పుడో చెప్పారు కదా, మీరు వాళ్ళందరికీ అధిపతి, గురుతుల్యులు, గురువులు కనుక వారందరినీ పిలిపించి ఒక చర్చా గోష్ఠి పెట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మీరు, వాళ్ళందరికీ బాస్ మీరు ఆ విధమైనటువంటి గోష్ఠి పెట్టకుండా, ఒక మంచి చర్చ చెయ్యకుండా, ఎవరైతే ముహూర్తం పెట్టారో ఆయన చాలా గొప్పనైనటువంటి పండితుడు గణేష్ ద్రవిడ్ గారని, వారు కాశీనగరంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో మన భరతఖండంలోనే ఎవరికి మీమాంస వచ్చినా వారు తీర్చేటువంటి ప్రప్రథముల్లో వీరొకరు. అంటే ఎవరో సామాన్యులైనటువంటి వారు కాదు. ఇక్కడ బనారస్ యూనివర్సిటీ లాంటి వారు మొన్న కంచిపీఠం శాస్త్ర సభలు అయినాయి. సభల్లో మొట్టమొదట వారికే సత్కారం చేశారు స్వామివారే. సాక్షాత్ శంకరాచార్యుల వారు కంచిపీఠాధిపతిని కూడా వారికే మొట్టమొదట పిలిచి, వారిని చూస్తే సామాన్యంగా ఉంటారు, అత్యంత జ్ఞాని కాబట్టి పండితులని అనుకోము, కానీ కదిలిస్తే తెలుస్తుంది అప్పుడు. కనుక మీరు వాళ్ళందరూ కూడా శంకర భగవత్పాదుల వారికి శిష్యులే కదా, వాళ్ళందరినీ మీరు ఒకసారి పిలిస్తే చాలు మీ ముందుకే వస్తారు. వారి దగ్గరికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఈ ముహూర్తం గురించి కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు కనుక వాళ్ళందరినీ పిలిపిస్తే, మీ దగ్గర పీఠంలో కూడా పండితులు ఉంటారు కదా, చతురామ్నాయ పీఠాలంటే చాలా గొప్పవి కదా. కనుక ఆ పండితులను ఎవరిని ఎక్కడ ఏ మూలకు ప్రపంచంలో ఉన్న ప్రతి పండితులు, ఒక పూరి కానీ, ఒక శృంగేరి కానీ, ఒక ద్వారక కానీ, ఒక బదరీ పీఠం కానీ వారు పిలుస్తున్నారంటే అసలు వాళ్ళు అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ ఏమిటంటే భయపడిపోరు, ఇంకేదో ఎందుకు రావాలనుకోరు. నా జీవితానికి నాకు చాలరా స్వామి పిలిచాడని నన్ను అనుకుంటారు, అంటే సాక్షాత్ శంకరుడు పిలిచారనుకుంటారు అక్కడ. కనుక మీరు పిలిస్తే చాలు, 1000 మంది పండితులను ఒక రోజు కూర్చుండబెట్టే స్థితిలో ఉన్నటువంటి వారు.
మరి ఇలాంటి అబ్జెక్షన్లు ఎలా బయటకు వచ్చాయి? కనుక వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం పనికిరాదు. అంటే వారి యొక్క స్థితిని వాళ్ళే పోగొట్టుకున్నట్టు. వాళ్ళ స్థితి ఏమిటి, ఇది ఎందుకు ముహూర్తం పెట్టారు అనేది పండితుల్లో చర్చించాల్సినటువంటి అంశము మీడియా ముందు చర్చిస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మాపోటి వాళ్ళు శంకర భగవత్పారుల వారిని మేము విమర్శించాలని మేము కానీ మీ ఛానల్ వాళ్ళు కానీ యావత్ ధర్మం కానీ ఎక్కడా కూడా ఒప్పుకోం, మన మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. కానీ వారు మీడియా ముందుకు వచ్చినప్పుడు మరి ధర్మము, ఈ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళము మనం కూడా అదే వారు చూపిన దారిలోనే వచ్చేసి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే గురుగారు, ఇప్పుడు అదేదో మాటను క్యారీ చేసేసి అందరూ దాన్ని విపరీతంగా తీసేసుకొని అంటే నెగిటివ్గా దాన్ని ప్రచారం చేసే వాళ్ళు తయారైన పరిస్థితికి వస్తారు. శ్రేయాంసి బహువిజ్ఞాని అని చెప్పాను. ఆ విజ్ఞాలు ఏవైతే ఉన్నాయో భూత ప్రేత పిశాచ రాక్షస ఢాకిని రూపాలు ఉన్నాయి కదా, ఆ రూపాలు అప్పుడు ఆ విధమైనటువంటి విధంగా ఆ పేరుతో పిలిచారు. వీళ్ళందరూ వాళ్ళే ఎవరైతే అనేక విధమైన ఆటంకాలు చేస్తూ ఉన్నారో, అనేక విధమైనటువంటి మాటలు. అంటే ఒకరు సవ్యంగా పోయారు, నేను డ్రైవింగ్ మంచిగా చేస్తున్నాను, డ్రైవింగ్ మంచిగా చేస్తే మంచిగా చేసే వానిపైన దృష్టి ఉండదు. ఏవైతే అడ్డదారిలో పోతూ ఉన్నాడో అందరి దృష్టి వాని మీదనే పడుతుంది. ఇది కూడా ఒక అడ్వర్టైజ్ అనుకుంటున్నాడు వాడు, ఇంతవరకు వానికి అడ్వర్టైజ్ లేదు, వానికి ఒక గుర్తింపు రావాలంటే ఇది అని అనుకుంటున్నారు. అది ఎంత పెద్ద వాళ్ళ నుంచి అయినా చిన్న వాళ్ళ వరకు అదే విషయం చెప్తాను. ఎందుకంటే ముహూర్తం చాలా శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి ముహూర్తం ఇచ్చారు. ఆ ముహూర్తం గురించి కూడా నేను ప్రస్తావన తీసుకుని దాంట్లో ఉన్నటువంటి విషయాలు కానీ గ్రహస్థితులు కానీ ఇంకా కూడా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అనంటే, రాముల వారి యొక్క పుట్టుక సందర్భంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయో ఆ విధమైనటువంటి గ్రహస్థితులకు పోలిక ఉన్నటువంటి ముహూర్తంగా ఉన్నటువంటిది. అది సూక్ష్మతుల్యంగా ఆలోచిస్తే, విజ్ఞానంతో ఆలోచిస్తే, ఒక జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే అంతుపట్టేటువంటి స్థితి కానీ పైన మిడిమిడి జ్ఞానంతో చూసేటువంటి స్థితిగా చూస్తే మాత్రము అంతుపట్టదు. వీరేదో అంటారు, ఇప్పుడు పుష్యమాసం కదా, ఈ పుష్యమాసం అందరికీ తెలిసిందే శూన్యమాసము. ఆ పుష్యమాసం తర్వాత మనము ముహూర్తాలు, వివాహాదులు, గృహప్రవేశాలు మనం పెడతాం కదా. అంటే మనమందరము కూడా చాంద్రమాయనులరా, మనము సౌరమానం అనేటువంటిది ఉంది, బారుహస్పత్యమానం అనేటువంటిది ఉంది, పంచాంగ గణాంకాలు అనేక విధంగా రాసేటువంటి ఆ విధమైనటువంటి ప్రకరణపూరితమైనటువంటి బేస్ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ బట్టి వారి ప్రాంతాలను బట్టి అది ఆచరించేటువంటి ఆచార పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. కనుక వాటిని బట్టి మనం చేసుకోవాలి తప్ప మనం ఏది పడితే అది అనడానికి వీలు లేదు. మీరు ఒక మాట మాట్లాడారు అని అంటే ఎందుకు మాట్లాడారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వెనక ఉన్న స్థితిని నేను తెలుసుకోవాలి. అంతేకాకుండా మీరు మాట్లాడితే చాలు నేను ఖచ్చితంగా విడ్డూరంగా చూస్తాను అని అంటే దానికి విరుద్ధంగా ఉంటానంటే పనికిరాదు కదా. పుష్యమాసంలో ఎప్పుడు పుష్యమాసం పనికిరాదు అని అంటే, కాలామృతాది గ్రంథాల్లో కాళిదాసు వారు మహాకవి, వారు రాసినటువంటి పూర్వ కాలామృతం, ఉత్తర కాలామృతం అని రెండు అద్భుతమైనటువంటి గ్రంథాలు. దాంట్లో పూర్వకాలామృతంలో వీటి గురించి ఖచ్చితంగా చెప్పబడింది. ఏమిటయ్యానంటే, పుష్యమాసంలో ధనుస్సంక్రమణం కాకముందు, ధనుస్సంక్రమణంలో అంటే ధనుర్మాసంలో కార్యాలు చేసేవారు కాదు. కనుక ధనుర్మాసం వర్జితమైనటువంటిది. పుష్యమాసంలో ధనుస్సంక్రమణమై మకర సంక్రమణం అయిన తర్వాత, అంటే ఉత్తరాయణ ప్రవేశకాలం అయిపోయిన తర్వాత పుష్యమాసం అంతయు కూడా చాలా శుభమాసము. పుష్యమాసమే కాదు, ఇక మాఘమాసము, పుష్యమాసము అత్యంత యోగదాయకమైనటువంటి మాసం అని చెప్పబడింది. ఇక్కడ లగ్నాలు ఏమిటి అనంటే ఇంకొక మీమాంస కూడా తీసుకొచ్చారు. ఎక్కడ తప్పు దొరుకుతుందో అని చూస్తున్నారే తప్ప ప్రతి మాటలో ఆ మాట్లాడిన దానికి వారికి తప్పు వెళ్తున్నదనే విషయం వారికి తెలియట్లేదు. శరలగ్నం కదా, మేషలగ్నంలో ముహూర్తం పెట్టారు. మధ్యాహ్నము 12:29 అది శరలగ్నం కదా, ప్రతిష్టలు స్థిర లగ్నంలో ఉండాలి కదా అనేటువంటిది. మరి ఒక లగ్నమే కాదు, మనిషిని వీడు మంచివాడు అని నిర్ణయం చేసుకోవడానికి తెలుపుదనం ఉంటేనే చాలా, మిగతా గుణగణాలు అక్కర్లేదా? కనుక
అంటే అనేక విధమైనటువంటి శుభాలు ఎక్కువగా ఉంటే, శుభత్వం ఎక్కువగా ఉన్నటువంటి ముహూర్తాన్ని చూస్తాం. యోగత్వం ఎక్కువ ఉండాలి. ఓకే. కనుక లగ్నం కూడా యోగత్వంలో ఒక భాగమే. ఆ లగ్నానికి గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి? లగ్నంలో బృహస్పతి ఉన్నాడు. లగ్న ద్వితీయంలో, అంటే అయోధ్య ముహూర్తం గురించి చర్చ ఇక్కడ. మేష లగ్నానికి ద్వితీయంలో ఉచ్చస్థానంలో చంద్రుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, విజయకారకుడైనటువంటి కుజుడున్నాడు. అట్లాగే మరి శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు. కనుక పాపం త్రిషడయాల్లో ఉండడం అనేటువంటిది కూడా చాలా శ్రేష్టమైనటువంటి అంశం కూడా లగ్నానికి పాప అయినటువంటి వారికి. ఇంకా ఈ మిగతా పరమైనటువంటి అంశాలు ఆయనకు అది కూడా స్వస్థానమైంది. ఎవరికి? శనీశ్వరునికి స్వస్థానము కుంభము. కనుక లగ్నం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉన్నటువంటిది. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, రాముల వారి యొక్క జననం ఎట్లా అయితే అయిందో, ఆ జనన సందర్భంలో కర్కాటక లగ్నంలో వారు కూడా చరణ లగ్నంలోనే పుట్టారు. ఇక్కడ కూడా చరలగ్నం. లగ్నంలో చంద్రుడు బృహస్పతి రాముల వారి పుట్టిన సందర్భంలో ఉన్నాడు. ఉచ్చస్తే గ్రహ పంచకే సురగురౌ సేంధౌ నవమ్యాం తిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణీ నిగ్ధగ్ధం నిఖిలాపలాశ సమిధా మేత్యాధయోద్ధాయ ఆవిర్భూతమభూతపూర్వమఖిలం యత్కించిదేకం మహా. ఎట్లా రాముల వారు పుట్టారయ్యా? 5 గ్రహాలనేటువంటివి వారు పుట్టిన సందర్భంలో ఉచ్చస్థితిలో ఉన్నాయి. వారి చరలగ్నమైనటువంటి కర్కాటక లగ్నము, సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, కుజుడు కూడా ఆ మకరంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు, శనీశ్వరుడు తులలో ఉన్నారు. కనుక ఈ విధమైనటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కూడా భాగ్యస్థానంలో 3 గ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. లగ్నాన్ని నుంచి 9వ స్థానము భాగ్యస్థానము. కనుక భాగ్యస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. విజయకారకుడైనటువంటి కుజుడు కూడా అందులోనే ఉన్నాడు. సాక్షాత్తు శుభగ్రహం ఏమిటయ్యా అంటే బృహస్పతి. ఇక్కడ ఇంకో అంశము, శుభగ్రహ వీక్షణ ఉంటే గ్రహాల్లో ఏ విధమైనటువంటి ఆ యొక్క ముహూర్తంలో ఎంత శుభమవుతుంది అని చెప్పబడింది. శుక్ర 5 సహస్రాని బుధ 5 శతాని చ లక్షమేకంతు దోషాని గురు కేంద్ర వ్యపోహతు అని చెప్పబడింది సిద్ధాంత భాగంలో ముహూర్త దర్పణంలో. మరి శుక్రుడు కేంద్ర కోణాల్లో ఉంటే 5000 దోషాలు పోగొడతాడు. బుధుడు ఉంటే 500 దోషాలు పోగొడతాడు. బృహస్పతి ఉంటే 1,00,000 దోషాలు పోగొడతాడు. ఒక్క గ్రహం ఉంటేనే ఇంత శుభ ఫలితం అని చెప్తున్నారే. ఇప్పుడు ఈ యొక్క రేపు 22వ తారీఖు రోజు ఆ యొక్క 12:29 3 గ్రహాలు ఆ విధమైన స్థితిలోనే ఉన్నాయే. ఏ 3 గ్రహాలను చూసి మీరు గురు శుక్ర బుధ గ్రహాలు మంచిగా ఉండాలి, ఒక్క గ్రహం ఉన్నా మంచిది అని చెప్తూ ఉన్నారే. ఆ 3 గ్రహాలు మంచిగా ఉన్నాయి అంటే ఎంత అద్భుతమైన మరి చంద్రుడు చాలా అద్భుతమైనటువంటి స్థితి అండి. అది అంటే మనము చాలా సూక్ష్మ దృష్టితో వెళ్తేనే కానీ తెలియదు. ద్వితీయము మునుముందు ఈ యొక్క రాజ్య వృద్ధి కావడానికి ఆ ద్వితీయ స్థానాన్ని చూడాలి అని, రాజ్య వృద్ధి కోసం ఆ విధమైన స్థానాన్ని చూస్తే 2వ స్థానము రాజ్య వృద్ధికి అభివృద్ధి కోసం చూడాల్సినటువంటి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు ఆయన. కనుక ఆ ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు మళ్ళీ భాగ్యస్థానంలోనే ఉన్నాడు. కనుక పాపకారకుడైనటువంటి శనీశ్వరుడు స్వస్థానంలో ఉన్నాడు ఇక్కడ. కనుక ఏ విధమైనటువంటి గ్రహాన్నైనా చూసుకోండి, చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. అభిజిత్ ముహూర్తం 12 గంటలకు పెట్టారు, మధ్యాహ్నం పెట్టడం ఏంటి, ఇంకేదో ఆ విధమైనటువంటి అంటే వానికి ఎక్కడ దొరికితే అక్కడ అనడమే. అంటే నోటికి వచ్చింది ఇంకేదో ఎవరి ద్వారానో విన్నటువంటి విషయము వీడేదో ఇంకా తీసుకొచ్చి మాట్లాడు. అభిజిత్ చాలా గొప్పనైనటువంటి ముహూర్తం.
విజయాలకు జయాలకు ఒక స్థిరపూరితమైనటువంటి అభివృద్ధి కోసము అంటే ధర్మ స్థాపన కోసం చేయాల్సిన ముహూర్తం అభిజిత ముహూర్తం. వెనకటి కాలంలో రాజులు కూడా ఈ విధమైనటువంటి ముహూర్తాలే ఎన్నుకునేటువంటి వారు. ఇక్కడ అభిజిత్ ముహూర్తం అంటే సూర్య ఉదయానికి 4వ లగ్నము అభిజిత్ లగ్నము అని అంటాం. కొన్ని విధాల్లో ఇప్పటి కాలంలో ఆ ముహూర్త అంటే సరైన ముహూర్తం లేకుంటే వారికి గ్రహస్థితులు బాగాలేకుంటే అభిజిత్ ముహూర్తం పెట్టేస్తుంటారు. కానీ ఆ విధమైన స్థితి కాదు. ఇంకో చాలా సూక్ష్మాన్ని చెప్తాను మన యొక్క ఛానల్ ద్వారా. ఎవరు కూడా అంటే సిద్ధాంతుల్లో చాలా సూక్ష్మంగా ఆలోచించేటువంటి వారికి తెలిసేటువంటిది జ్యోతిష్కులకు. నక్షత్రాలు ఎన్నిరా అంటే ప్రతి వారు 27 అని చెప్పేస్తాం. కానీ ముహూర్త భాగం ప్రకారము 28 నక్షత్రాలు. అభిజిత నక్షత్రం కూడా నక్షత్రమే ఈ యొక్క ముహూర్త భాగంలో వర్తిస్తుంది తప్ప అది జాతక భాగాల్లో రావు. మళ్ళీ వేదంలో వస్తుంది. వేదంలో నక్షత్రేష్టిలో ఈ యొక్క అభిజిత నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. కనుక యస్మిన్ బ్రహ్మదేవుడు దానికి అధిష్టాన దేవత అని. ఉత్తరాషాఢ నక్షత్రము 3వ పాదము 4వ పాదము, శ్రవణ నక్షత్రము 1, 2 పాదాలు. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కదా. ఈ అభిజిత నక్షత్ర పాదాలు ఏమిటయ్యా అంటే ఉత్తరాషాఢలోంచి 2, శ్రవణంలోంచి 2 నక్షత్రాలు. అది అభిజిత నక్షత్రం యొక్క అది రూపం. అది ఆమె అభిజిత నక్షత్రం యొక్క స్థానము. ఆ స్థానం ఉంది కదా. సూర్యుడు ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత. బ్రహ్మ అంటే మరి బ్రహ్మ అన్నారు కదా, సూర్యుడు ఏమిటి అని అనొచ్చు మీరు. బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠమని చెప్పబడింది శాస్త్రం. జ్యేష్ఠము అనంటే ఎవరైతే గొప్పనైనటువంటి శక్తి కలిగి ఉన్నారు, ఇక్కడ ఎవరైతే అధిపతి అయ్యారో వారు జ్యేష్ఠుడు అని, వారే బ్రహ్మ అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. కనుక నక్షత్రాలకు అధిపతి ఎవరు, గ్రహాలకు అధిపతి ఎవరు, వీటన్నిటికీ సూర్యుడే కదా. సూర్యుడు భగవానుడు ఈ యొక్క ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం నుంచి 2వ పాదానికి తరలిపోతాడో అప్పుడే ఉత్తరాయణ ప్రవేశం అవుతుంది. అంటే ధనుస్సంక్రమణం నుండి ధనుర్రాశి నుండి మకర రాశికి వెళ్ళేస్తుంది సందర్భం. ఆ సందర్భంలో ఈయన రవికి ఎక్కువ శక్తి అనేటువంటిది ఉంటుంది. రవి ఉచ్చస్థానంలో ఉన్నదానికంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఎక్కడయ్యా అంటే ఈయన ఉత్తరాషాఢ నక్షత్రము చివరి పాదంలో ఉన్నప్పుడు. ఉత్తరాషాఢ నక్షత్రం మొత్తం రవి నక్షత్రమే. కానీ జాతక భాగాన్ని చూసినప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో ఉండడం మంచిది అని. ముహూర్త భాగానికి వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదానికి దాని యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతుంది అని ఉంది. ఇప్పుడు కూడా ఈ ముహూర్తం సందర్భంలో ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదము అభిజిత నక్షత్రంలో కూడా రవి ఉన్నాడు. అంటే రవి ఆ యొక్క రాముల వారు పుట్టినటువంటి ఆ కుండలిలో ఆ జాతకంలో రవి ఉచ్చస్థానంలో ఉంటే దానికి 1000 రెట్లు ఫలితాన్ని ఇచ్చేటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదంలో మకర రాశితో ఈ అభిజిత్ నక్షత్రంలో ఈయన ఉన్నారు. మరి అంత పవర్ఫుల్గా ఇప్పుడు మీరు చెప్తే ఇంత డీప్గా ఉందనే విషయాన్ని జస్ట్ ఒక మాట రూపంలో అలా పడేస్తే, విమర్శ రూపంలో పడేస్తే తప్ప ఇంకేముంది. కనుక ఇంత సూక్ష్మంగా వెళ్ళి దాని యొక్క ఏ విధమైనటువంటి కోణంలో పాపం వారు ఆ యొక్క గణేష్ ద్రవిడ్ గారు ఆయన చాలా అద్భుతమైన మేధావి. ఎంత ఆలోచించి ఇదే రోజుల్లో వస్తుంది. మరి దాంతోపాటు ఇంకొకరు అంటున్నారు 6 సంవత్సరాల తర్వాత కంప్లీట్ అవుతుంది, గుడి సంపూర్తి కాలేదు, ఇప్పుడే కట్టాలా, ఇప్పుడే పెట్టాలా, ఇంత తొందర ఎందుకు, ఇంకేదో ఎలక్షన్స్ గురించి పెట్టారని నానా విధమైనటువంటిది. కనుకనే ఆ విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, బృహస్పతి ఎక్కడ ఉన్నాడు, మనం రామో ధర్మ విగ్రహవాన్, ధర్మానికి ప్రతిరూపం. ఈరోజు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఏ విధమైనటువంటి రూపాన్ని తీసుకున్నా
మనలో కూడా ప్రతి కదలికకు, మనలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశానికి ఎవరయ్యా మనకు ఆదర్శప్రాయమైన వారంటే ప్రతి వారికి రావణుడే ఆదర్శం. చిన్న పిల్లవాడిని తీసుకుంటే వాడు రాముడు మాదిరిగా ఉండాలయ్యా అని అనుకుంటాం. కనుక ఒక యవ్వనంలో వచ్చేవాడిని చూసుకున్నా ఏమనుకుంటాం, మనము ఒక మంచి పతి ఈ విధంగానే ఉండాలి అనుకుంటాం. ఇంకేదో హిందూ ధర్మం అంటూ ఇంకేదో అంటూ, రాముడు ఒక హిందూ మతానికి సంబంధించిన విషయం కాదు. రాముడు ఇతర మతాలకు వారికి మంచి పుత్రుడు కావలసిన అక్కర్లేదా, మంచి భర్త కావాలని లేదా, మరి మంచి కొడుకు కావాలని లేదా, వారికి మంచి రాజు ఉండాలని లేదా? ఒక రాజు రాజ్యం అంటే రామరాజ్యమే కదా. ఈరోజు చాలా సుభిక్షమైనటువంటి రాజ్యము. తన పుత్రులను అంటే తన పుత్రుల కంటే కూడా గొప్పగా చూసుకోవలసింది ఎవరినయ్యా అంటే దశవిధమైన పుత్రులను చూసుకోవాలని చెప్పబడింది. దశాస్యాం పుత్రానాదేహి అని వేదంలో చెప్తూ ఉంది. శృతివాక్య ప్రమాణం అది. అంటే రాజుకు మొట్టమొదట కొడుకు ఎవరయ్యా? ప్రజలే కొడుకు. అది ఎక్కడ చూసుకున్నారు? ఈ యొక్క రాజ్యంలో ఇప్పుడు కలియుగంలో ఎట్లా నడుస్తూ ఉంది అందరికీ తెలియదా? కనుక మీకు ఏ రాజు కావాలి అంటే రాముడే రాజు కావాలనుకుంటాం. అది ఏ మతంతో సంబంధం ఉంది చెప్పండి? ఏ కులంతో సంబంధం ఉందండి చెప్పండి? కనుక ప్రతి వారికి ఆదర్శప్రాయపూరితమైనటువంటి వాడు సాక్షాత్ రామచంద్రుల వారు. కనుక ఆ అద్భుతమైనటువంటి ప్రతిష్ట ఇది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ ప్రతి ఒక్క దాంట్లో శుద్ధులనేటువంటివి కూడా ఉంటాయి. అంటే ముహూర్తం చాలా శుద్ధిపూర్వకంగా ఉండాలి. అది ప్రథమం స్త్రీసు సంపర్కే, ద్వితీయం రాజదర్శనే, తృతీయం యుద్ధ సన్నాహే, చతుర్థం గమనాగమే, పంచమంచ ప్రసూతంచ, షష్ఠే చ వ్రతబంధనం, సప్తమే చ వివాహే చ. అంటే ఒక్కొక్క సంస్కారానికి వచ్చేటువంటి శుద్ధులు ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉండాలి. అష్టమం చోపనయనే, నవమం చౌలసీమంతౌ, దశమం చాహ్నకృతయో, ఏకాదశం పట్టబద్ధం, ద్వాదశం తు ప్రతిష్ఠితం. ఇక్కడ ప్రతిష్ఠ చూస్తూ ఉన్నాం. దేవతా ప్రతిష్టకు ద్వాదశ శుద్ధి చాలా శ్రేష్టము. ద్వాదశ శుద్ధి ఉంది. ఇంకొకరు అన్నారు ద్వాదశంలో రాహు ఉన్నాడని, ఇంకేదో అన్నాడు. అసలు వాడు రాహు మాట్లాడినాడు. ఎందుకంటే ముహూర్త భాగంలో రాహుకేతువుల యొక్క తీసుకోవలసిన అవసరమే లేదు అని. ఓకే, ఇక్కడ ఇతర విషయాలకు కూడా వద్దాం స్వామి. ఒకసారి ఇప్పుడు ప్రధాని మోదీ యజమానిగా ఉండడం, తర్వాత భార్య పక్కన లేదు కదా అని ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కదా, దానికి ఏం సమాధానం ఉంటుంది? చాలామందికి అట్లాంటి ప్రస్తావనలు కూడా వస్తూ ఉన్నాయండి. కానీ ప్రతిష్ఠ మాత్రము అక్కడ పూజారులే చేస్తూ ఉన్నారు. అంటే శాస్త్రబద్ధంగా చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ యంత్ర ప్రతిష్టలు కానీ మిగతా పరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ విధమైనటువంటి ఆయన ఒక రాజు రాజే కాబట్టి ఆ రాజుకు సంబంధించినటువంటి మర్యాదలు వారికి మోడీ గారికి అవుతున్నాయి. కానీ ఇక్కడ చేయాల్సినటువంటి క్రతువు, వైదిక క్రతువు, శాస్త్ర క్రతువు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకులు కానీ ఆ పూజారులు కానీ పరంపరంగా ఉన్నటువంటి వారు ఉన్నారు అక్కడ, వారే చేస్తూ ఉన్నారు. కానీ మీడియాలో మనకు ఎక్కువగా ఏదో మోడీ గారిని చూపెడితే అందరు చూస్తారు అనే ఉద్దేశంతో కెమెరాలన్నీ ఇక్కడ తిప్పడము, ఇంకేదో వారు చేసేటువంటి ప్రతి పనిని దాంట్లో మనము అంటే దాన్ని ఫోకస్ చేయడం, కొన్ని ముట్టిస్తారు. శాస్త్ర ప్రకారం వాళ్ళే చేస్తున్నారు. దీంట్లో ఎట్లాంటి మీమాంస లేదు. మన మీడియా ద్వారా మళ్ళీ కూడా చెప్తున్నాను, ఆ శాస్త్రబద్ధంగా అక్కడ ఉన్నటువంటి పరంపరగా ఉన్నటువంటి పండితులు, ఆ యొక్క అర్చకులు వాళ్ళే చేస్తున్నారు. కనుక మీరు అన్నట్లు ఆ ముహూర్తం గురించి చెప్పారు, తర్వాత అక్కడ జరుగుతున్న శాస్త్రోక్తంగా జరుగుతున్న విషయాలు చెప్పారు, తర్వాత విమర్శల గురించి కూడా చెప్పారు. దీనికి తోడు బాలరాముడు అంటున్నాం కదా, మనం రాముడు అనగానే బాలరాముడు అనే విషయం ఏమిటి? బాలరాముడు ఏమిటి అంటే అక్కడ ఎవరిని ప్రతిష్ఠిస్తున్నారనే విషయంలో బాలరాముడు ఎలా వచ్చాడు అని. రాముడు అనగానే మనం అది చూస్తాం కదా పెద్ద విగ్రహాన్ని. విషయం ఏమిటి అని అంటే ఇక్కడ 51 అంగుళాలతో 5 సంవత్సరాల బాలుడు ఏ విధమైనటువంటి ఆ రూపంతో ఉంటారో
ఆ రూపపూరితమైనటువంటి ప్రతిష్ట కలుగుతూ ఉన్నది ఓకే. అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి సత్యం. ఈ బాలరాముని యొక్క ప్రతిష్ట ఏమిటి అని అంటే తేజోవంతము, జ్ఞానవంతము, శక్తివంతము బాలునిది. అంటే సూర్యుడు మధ్యాహ్న కాలంలో ఆయన మనకు వచ్చేటువంటి ఎండ ఎక్కువగా ఉన్నా కానీ దాని నుండి వచ్చేటువంటి మంచి ఏదైతే ఉంటుందో ప్రకృతిని కాపాడేటువంటిది 48 నిమిషాల పాటు సూర్య ఉదయంలో ప్రతిరోజు 2 గడియలు మాత్రమే మంచి అనేటువంటిది పాకుతుంది. దానితో అరుణోదయ కాలం అంట. అరుణోదయ కాలం 48 నిమిషాలు. అంటే సూర్యుని యొక్క బాలత్వం అది ప్రతిరోజు. అదొక ఉదాహరణ మీకు చెప్తూ ఉన్నటువంటి, అదొక ఉదాహరణ. ఇక్కడ కూడా బాలత్వానికి ఏంటంటే శక్తితో కూడుకున్నటువంటి విషయం. ఆయన యొక్క శక్తి అతీతంగా ఉంటుంది. ఇంకా అంటే రాముడే శక్తివంతుడు, రాముడే ధర్మ విగ్రహము. రామునిలో కూడా అత్యంత శక్తి ఏమిటి ఇక్కడ? సూర్యుడే భగవానుడు, మనమంతా భూమండలాన్ని కాపాడేటువంటి వారు ఆయన్నే. కానీ ఆయనలో ఉన్నటువంటి విశిష్టపూరితమైనటువంటి సమయాలు ఏమిటి, యవ్వనం ఏమిటి, ఆయన యొక్క బాలత్వం ఎప్పుడు ఆయన అత్యంత తేజోవంతంగా ఉన్నాడు. ఎప్పుడయ్యా అంటే 5 సంవత్సరాల కాలంలో అత్యంత తేజోవంతంగా ఉన్నటువంటి స్థితి. కనుకనే ప్రతి బాలంలో ఆ విధమైనటువంటి స్థితులు ఉంటాయని, కనుక ఆ విధమైన ప్రతిష్ఠ చేయడానికి అది కూడా ఒక కారణం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అది శాస్త్రబద్ధమైనటువంటి స్థితి అన్నట్టు. కనుక మనలో జ్ఞానత్వం పెరగడానికి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలకు పిల్లవాడిని స్కూళ్ళల్లో వెయ్యాలని, ఇంకేదో 5 సంవత్సరాలు ఉపనయనం ఎప్పుడు చెయ్యాలంటే గర్భాష్టమానికి తల్లి గర్భంలో పడిన 8వ సంవత్సరం అని అనుకుంటూ ఉన్నారు. అట్లా కాదది, అసలు 5వ సంవత్సరం నుంచే చెయ్యాలని చెప్పబడింది. కనుకనే అది అత్యంత శక్తిపూరితమైనటువంటి వయస్సు అన్నట్టు. అది కూడా నాకు తెలిసి ఇక్కడ శిల్పులు కానీ వీళ్ళందరూ ఆగమ శాస్త్రాన్ని చాలా ఆపోషణ పట్టినటువంటి వారు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ విధమైనటువంటి ప్రతిష్ఠ, ఆ యొక్క బాలరాముని తీసుకోవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణమైంది. పూర్వం కూడా బాలరాముడే ఉండేవాడు అని అక్కడ ప్రతిష్ఠ. ఆ పూర్వం కూడా చేసినటువంటి వారు ఎందుకు బాలరామునే చేశారంటే ఇదే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థము అని అనుకుంటూ ఉన్నా. ముఖ్యంగా నేపాల్ నుంచి అంటే విగ్రహాన్ని తయారు చేయడానికి కావాల్సిన సాలగ్రామాన్ని తీసుకొచ్చారు అని విన్నాము. సో అది ఎటువంటి విశిష్టతగా అర్థం చేసుకోవాలి? నేపాల్ అనేటువంటిది అంటే మనకు ఆ విధమైనటువంటి సాలగ్రామ తుల్యమైనటువంటి విషయాలు కొన్ని ప్రదేశాలు అనేటువంటి గండకీ నదిలో కానీ అట్లాంటివి దొరుకుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆ మట్టి కానీ శిల కానీ అంటే వారు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి అంతరార్థతుల్యమైనటువంటి విషయాలు కూడా కొన్ని ఉండవచ్చు. అంటే శాస్త్రబద్ధంగా వారికి ఆ యొక్క బీజతుల్యమైనటువంటి అంశాలన్నీ కూడా వారి యొక్క తండ్రిది కానీ మిగతా వారిని కానీ వంశాలు ఏవైతే ఈ యొక్క రఘువంశం, సూర్యవంశం, చంద్రవంశానికి సంబంధించినటువంటి అంశానికి బీజతుల్యమైనటువంటి ఆ యొక్క అవి ఆ ప్రదేశాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి అనేటువంటిది శాస్త్ర పూరితమైనటువంటి అంశాలు. కనుకనే అక్కడి నుంచి అందు గురించి తీసుకున్నారు అనే విషయం కూడా చెప్పబడింది. ఇక్కడ శిలలే కాకుండా మట్టి కూడా చాలా దేశాల నుండి మట్టి తెప్పించడము కానీ, ఇక్కడ చాలా నదుల నుంచి కూడా మన దేశంలో ఉన్నటువంటి గంగా, భాగీరథి, గౌతమి, నర్మదా, యమున, సరస్వతి, భీమరథి అనేటువంటి అన్ని నదుల నుంచి వచ్చినటువంటి నదీ జలాలను సంప్రోక్షణకు అంటే వీటన్నిటికీ కూడా అధిపతి ఈయన. ఇది సర్వజన సమ్మతమైనటువంటిది. అంటే సకల ప్రాణికి చాలా సుభిక్షమైనటువంటి ప్రతిష్ట అనేటువంటి విషయాన్ని కల్పిస్తూ చేసేటువంటి విషయము. చివరిగా రాజేశ్వరి శర్మ గారు, అంటే ఓవరాల్గా అంటే మన భారతదేశ భవిష్యత్తు విషయానికి వస్తే మీరు అన్నట్లు ఇప్పుడు ఈ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత నిజంగా ఆ యొక్క శక్తి, ఆ తేజమంతా కూడా భారతదేశం వ్యాప్తంగా ప్రసరిస్తుంది. సో ఆ తర్వాత మన భారతదేశ భవిష్యత్తు విషయంలో మనం ఎలాంటి అడుగులు వేయబోతున్నామని అర్థం చేసుకోవచ్చు?
ఖచ్చితంగా రాముల వారి పరిపాలన ఎన్ని రోజులయ్యానంటే వీళ్ళందరికీ కూడా తెలుసు, ఏదో రామనాసురుని యొక్క సంహారం అయిందంటే రాముల వారు అయిపోయారు, ఇంకా ఆయనను ఎప్పుడు ఏదో ఒక రాజుగా 4 సంవత్సరాలు చేశారనుకుంటారు. లేదయ్యా, రామరాజ్యం అనేటువంటిది దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చాని 11,000 సంవత్సరాలు, అంటే 10,000 10,000 10,000 1000 11,000 సంవత్సరాల పాటు రాముల వారు ఈ భూమండలాన్ని సుభిక్షంగా పరిపాలన చేశారు. ఈ అయోధ్య ముహూర్తం ద్వారా కూడా ఆ రాముల వారే అక్కడ నిలబడి ఇక్కడ మన దేశానికి రాజు ఎవరైనా కానీ, ప్రపంచానికి రాజులు ఎవరైనా కానీ అసలు రాజు ఎవరయ్యా అంటే అయోధ్యాపురిలో ఉన్నటువంటి ఈ యొక్క రాముడే మన అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి వాడు, రాజు అయినటువంటి వారు. అసలు రాజు ఇప్పుడు వస్తూ ఉన్నాడు మనందరికీ కూడా. కనుకనే రామరాజ్యం అనేటువంటిది అప్పుడు ఎన్ని సంవత్సరాల పాటైతే నిలిచిందో ఇప్పుడు కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ధర్మం అనేటువంటిది 4 పాదాలపైన నడిచినటువంటి స్థితి పూరితమైన యుగాలను చూసామో, కలియుగంలో కూడా రాబోయే కాలంలో మన ధర్మం అనేటువంటిది ఖచ్చితంగా రాముల వారి యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా నిలబడుతుంది. దానికోసము మనమందరము కూడా చేయాల్సిన అంశం ఏమిటి అని అంటే రామనామ స్మరణ చెయ్యాలి. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు అవన్నీ కూడా చదివినటువంటి ఫలితం భగవన్నామ స్మరణ చేత. రామో ధర్మ విగ్రహవాన్, అట్లాంటి ధర్మపూరితమైనటువంటి దేవతకు నిత్యం నమస్కారం చేసుకుందాం. మనమందరికీ కూడా ఇది చాలా కనుల పండుగ. అంటే మన జీవితంలో ప్రతి వారికి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారికి, యావత్ ప్రపంచానికే ఇది మనము చూడబోము, ఇది అవుతుందా, ఇది అయితే అదృష్టమే మనకు అని కలలో కూడా ఊహించుకుని ఉన్నటువంటి వారు ఎంతోమంది. దానికోసం మాత్రమే అక్కడ సజీవంగా ఉన్నటువంటి మహానుభావులు కొంతమంది స్వాములు 110, 120, 150 సంవత్సరాల నుంచి మహానుభావులు బతికి ఉన్నారని అనేక పేపర్లో, న్యూస్ ఛానల్లో మీలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకుంటాం. ఎందుకయ్యా మీరున్నది అని అంటే వాళ్ళు ఏమీ కూడా తినట్లేదు, అసలు గాలి మింగి బతికేటువంటి వారు ఉన్నారు. కనుకనే వారు ఈ యొక్క ప్రతిష్ట కోసమే చూస్తూ ఉన్నటువంటి స్థితి. అంత అద్భుతమైనటువంటి ప్రతిష్ట మన యొక్క అదృష్టం తప్ప, మన పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకేమీ కూడా లేదు. మనము ఖచ్చితంగా ఆ రాముల వారి దివ్యమైన భవ్యమైనటువంటి ప్రతిష్టను చూసి అప్పటి వరకు కూడా నామస్మరణ చేసుకుని పునీతులవుదాం. తప్పకుండా. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. సో చూశారు కదా, నిజానికి ఎన్నో విమర్శలు అవన్నీ కూడా పక్కన పెట్టాలి, ఎన్నో శశభిషలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి నిజంగా ఒక మంచి ముహూర్తాన అటు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది. ఈ విషయం కరాఖండిగా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. సో మనందరం కూడా ఆ సంబరాల్లో మునిగి తేలుదాం, మన యొక్క బంగారు భవిష్యత్తు గురించి కలలు గంటూ అడుగులు ముందుకు వేద్దాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.